హాయ్ అండి. మన గార్డెన్లోనూ మట్టి తయారు చేసుకుందామని కంపోస్ట్ అన్నీ మిక్సింగ్ చేసి మొక్కలకి. ఇదండి కొత్త మట్టి అండి. ఇదేమో మొక్కలది పాత మట్టి కుండీలది. దీంట్లో కొంచెం పేడెరువు వేసుకుందామండి. పేడెరువు ఆవు పేడ ఎండిపోయిందనమాట. కంపోస్ట్ గెత్తమంటారు. ఇదిగోండి, ఇది వర్మీ కంపోస్ట్. ఇది రంపం పొట్టండి. కోకోపీట్ బదులు ఇది కూడా వేసుకోవచ్చు అన్నమాట. మొక్కలకి చాలా బలం. ఇవన్నీ మిక్సింగ్ చేసుకుని మళ్ళీ మీకు చూపిస్తాను. చూడండి, మన టెర్రస్ గార్డెన్లో కుండీలు బకెట్లు కాకుండా మనకి క్యాంపులు వెళ్ళే బ్యాగులు కూడా ఇలా పాడైపోయినాయి అనుకోండి, ఇది పాడైకుండా యూజ్ చేసుకునే పద్ధతి. ఇలా చూడండి, ఈ బ్యాగ్ కూడా హ్యాండ్స్ తీసేసి మొక్కలకు ఉపయోగించుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు వేస్తాను. అంతా కలిపేసామండి, మిక్సింగ్ చేసాం అన్నీని 5 రకాలు. కొంచెం మట్టి వేసుకుని కొంచెం ఎండాకులు అవి వేసుకుంటామండి. కొంచెం తేలిగ్గా ఉంటుంది కదా డాబా. కంపోస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట. ఇలాగ ఎండాకులు వేసుకుని పైన మట్టి వేసుకుంటాం. ఇంకో వరుస మళ్ళీ ఎండాకులు వేసుకుంటాం. ఇది మొక్కలకి బాగా కుళ్ళిపోయే ఆకులు కంపోస్ట్ అయిపోద్దండి. మొత్తం అంతా మట్టి వేసుకుంటే ఫ్లోర్ అంతా బరువు ఎక్కువైపోతుంది కదండి. ఇలా కూడా వేసుకోవాలి. దీంట్లో కొద్దిగా కాయగూరల కంపోస్ట్ కూడా వేసుకుందాం. ఇలా వేసుకుని ఇలా మట్టి వేసాం. అంతేనండి, దీంట్లో మొక్క వేసేసుకోవచ్చు అన్నమాట. పాడేయకుండా ఈ బ్యాగ్ ఇలా యూజ్ చేసుకుంటున్నాం కదా, చాలా బాగుంది. మొక్క వేసాక మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి, ఇందులో వంగ మొక్కలు వేస్తున్నాను. నేను విత్తనాలు వేసి వచ్చిన మొక్కలు అన్నమాట. తెల్లంగ అంతేనండి. వాటర్ వేసేసుకుందాం. అంతేనండి, ఇలాగే వేసుకోవడమేనండి మొత్తం అన్ని మొక్కలకి.